ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. సెల్ఫీలు, రీల్స్ తో సోషల్ మీడియాలో తరచూ పోస్టులు చేయడం సర్వసాధారణమైపోయింది. గణేష్ మండపం దగ్గరికి వెళ్ళినా దండం పెట్టుకోవడం మానేసి దేవుడితో సెల్ఫీలు దిగుతున్నారు. దీని కొందరు సమాచార ప్రచారానికి వాడితే మరికొందరు రోజువారీ అలవాట్ల జాబితాలో చేర్చుకొని వాటికి బానిసలవుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు కొంతమంది. అయితే ఇదో మానసిక రుగ్మత అంటున్నారు సైంటిస్టులు. స్మార్ట్ ఫోన్లు చేతికి అంది వచ్చిన తర్వాత నేను, నువ్వు, ఒక సెల్ఫీ అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో ఎక్కువ మంది సెల్ఫీలు, రీల్స్ తీసి ఇతరుల్ని ఆకర్షించడం, వ్యూస్ తెచ్చుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నారు. నూతన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, శుభ కార్యక్రమాల నిమిత్తం నలుగురు చేరితే యువత మెదడులో వెంటనే రీల్స్, సెల్ఫీలు మొదలెట్టేస్తున్నారు. రీల్స్ తీసుకునే సెల్ఫీలు దిగే మోజులో ప్రమాదాల బారిన పడి మృతి చెందే వారి సంఖ్య ప్రతి చోట పెరుగుతోంది. టీనేజర్లు, యువకులు సెల్ఫీ ఫీవర్తో నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు దయనీయమైన జీవితం గడుపుతున్నాయి. మొబైల్స్లో ఫోటో ఫీచర్లు ఎన్నో ఉంటున్నాయి. రీల్స్, సెల్ఫీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. రకరకాల ఎఫెక్టులతో వీడియోలు, ఫోటోలు తీసుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఒకరు రోజుకి 14 సెల్ఫీల కంటే ఎక్కువ తీసుకుంటే అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు ఒహియో యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. సెల్ఫీలు, వీడియోలు తీయడంతో పాటు తీసిన వాటిని ఫోటోషాప్లో రంగులద్ది వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఓ రకమైన హెచ్చు మానసిక రుగ్మతలకు కారణమని వారు చెబుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా ప్రతి నిమిషం, ప్రతి క్షణం రీల్స్, సెల్ఫీలు తీసుకోవాలనుకోవడం మానసిక రుగ్మతలకు మొదటి కారణమని గుంటూరు సమగ్రాసుపత్రి మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ తెలిపారు. 3 సెల్ఫీలు లేదా రీల్స్ తీసుకొని ఒక్కదాన్ని కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయకపోవడంతో అది బోర్డర్ లైన్ అని, తీసిన వాటిని పోస్ట్ చేస్తే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు అర్థం చేసుకోవాలన్నారు. రోజుకి 4 నుంచి 6 రీల్స్, సెల్ఫీలు ఎంపిక చేసి అన్నీ పోస్ట్ చేసే దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నట్లుగా భావించి చికిత్స అందించాలన్నారు. రీల్స్ వ్యసనంగా మారకముందే జీవన శైలిలో మార్పు చేసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని డాక్టర్ తెలిపారు. నడికుడి నుంచి పిడుగురాళ్ల వెళ్తున్న రైలెక్కి రీల్స్ తీసుకునే క్రమంలో ఇటీవల ఓ యువకుడు విద్యుత్ స్తంభం తగిలి కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అంతకుముందు 2022 జనవరి 26న నడికుడి నుంచి చెన్నై వస్తున్న గూడ్స్ రైలెక్కి రీల్స్ తీసుకునే మోజులో విద్యుత్ తీగలు తగిలి పిడుగురాళ్లకు చెందిన కటకంశెట్టి వీరబ్రహ్మం విద్యుద్ఘాతం బారిన పడ్డాడు. 2 ఏళ్ల కిందట గుంటూరుకు చెందిన 3 యువకులు నకరేకల్లు మండలంలోని చల్లగుండలో శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారిని కండ్లకుంట వద్ద జీబీసీ కాలువ పరవళ్లు ఆకర్షించాయి. ఇది సెల్ఫీలకు ప్రమాదకర ప్రదేశమని బోర్డు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా రీల్స్ తీసుకుంటూ సెల్ఫీలు దిగుతూ 3 కాలువలో గల్లంతై మృతి చెందారు. అదే ప్రదేశం వద్ద 4 ఏళ్ల కిందట నరసరావుపేటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని సెల్ఫీ తీసుకుంటూ కాలువలో పడి మృతి చెందింది. కొత్త బండి కొన్న ఆనందంలో రాత్రిపూట ప్రయాణం చేస్తూ సెల్ఫీ తీసుకుంటూ సత్తెనపల్లి, నరసరావుపేట రహదారి మార్గంలో ముప్పాళ్ల మండలానికి చెందిన యువకుడు బైకు అదుపు తప్పి రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే పట్టాలపై రీల్స్ తీసుకుంటూ భార్యాభర్తలు మహమ్మద్, అహ్మద్, అయేషా, వారి 3 ఏళ్ల కుమారుడు అబ్దుల్లా రైలు ఢీకొని మృతి చెందారు. రైల్వే పట్టాలపై నడవడమే రిస్క్, అది రీల్స్ చేయడం ఎంతటి రిస్కో వాళ్ళకు తెలియకపోవడం విడ్డూరమే. ప్రాణాలు హరించే రీల్స్, సెల్ఫీల పరిమితి గీత దాటకుండా ఉండాలని మేధావులు, నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. సో మనమంతా జాగ్రత్తగా ఉందాం ఫ్రెండ్స్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.